భవిష్యత్తు గ్యారంటీ కింద మీ దగ్గరికి వచ్చి చెప్పమని చెప్పాం. ఈ రోజు మీరందరూ ఊహించిన దానికంటే 1 సంవత్సరంలోనే విధ్వంసం నుంచి బయట రావడమే కాదు, మళ్లీ ఎప్పుడూ జరగని అభివృద్ధి చేసే విధంగా కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే కాకుండా నిరుద్యోగులందరూ చెప్తున్నా, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీరు కూడా శ్రద్ధ పెట్టండి, మీరు కూడా మనం పైకి రావాలన్న ఆలోచన మీకు రావాలి. ఈరోజు నేను కొన్ని ఇండ్లు తిరిగాను, నా అబ్జర్వేషన్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైతే శ్రద్ధ పెట్టారో వాళ్ళు పైకి వచ్చారు, ఎవరైతే క్రమశిక్షణతో ఉన్నారో వాళ్ళు బ్రహ్మాండంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైతే కొంతమందికి అవగాహన లేకుండా సరిగా సమయంలో చేసుకోలేకుండా ఇబ్బందులు పడుతున్నాం. ఈ గ్రామంలో నేను చూశాను, చాలా మందికి భూములు లేవు, ఏదైనా అంటే కూలి పని పైనే ఆధారం. చాలా మంది ఈ ఊర్లో నుంచి బెంగళూరుకి వెళ్లిపోయి బెంగళూరులో పనులు చేసుకుంటూ తద్వారా జీవనోపాధి గడుపుకునే పరిస్థితికి వచ్చారు. అందుకనే ఈసారి నేను ఒక్కసారి ఆలోచించి, మనుషుల్ని ఆస్తిగా భావించి, మీరే క్యాపిటల్ గా భావించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇస్తాం, సంక్షేమాన్ని ఇస్తాం, కేంద్రం ఇచ్చే సంక్షేమం ఇస్తుంది. ప్రైవేటు వ్యక్తులను కూడా కొన్ని కుటుంబాలని దత్తత తీసుకోమంటున్నాను. మన నియోజకవర్గంలో ఉండే అన్ని కుటుంబాల్లో దగ్గర 10,300 కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఎంపిక చేశాం. దీనికి కావలసిన మార్గదర్శనం తీసుకొస్తాం. వాళ్ళు వీళ్లు కలిసి ప్రభుత్వం ఇచ్చే సహాయం కాకుండా ఎప్పటికప్పుడు వాళ్లతో అనుసంధానం చేసుకుంటూ వాళ్ళ పైకి వచ్చే మార్గం ఏవి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవడానికి కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, నా ఉద్దేశం ఒకటే, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించే దిశగా జీరో పావర్టీ 2029కి అన్ని కుటుంబాలు పేదరికం నుంచి పైకొచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతాం. ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించడం. కింద నుండే వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బందుల్లో ఉంటారు. నేను ఈరోజు తిరిగినప్పుడు చూశాను, ఈ ప్రభుత్వం ఎంత బాగా చేసినప్పటికీ కూడా మీకు ఇంకా సమస్యలు ఉంటాయి. ఓసారి ఆరోగ్యం బాగాలేకపోతే లక్షల రూపాయల ఖర్చు అయ్యే పరిస్థితి వస్తా ఉంది. ఇంతమంది సమస్యలు ఒకే ప్రభుత్వం తీర్చాలన్నా తీర్చగలుగుతాం, కానీ ఒకేసారి తీర్చాలన్నా చాలా కష్టం వస్తుంది. ఎప్పుడైనా సరే ప్రభుత్వం బాగా పనిచేసినప్పుడు మీరు కూడా కలిసి వచ్చి, మీరు ప్రభుత్వం కలిసి సంపద సృష్టించుకోగలిగితే, మీ ఆదాయాన్ని పెంచుకోగలిగితే దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది, రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది. నేను అందుకనే మొట్టమొదటి చెప్తున్నాను, చేపలు దినానికి ఒక చేప ఇవ్వడం కాదు, చేపను పట్టే విధానాన్ని నేర్పించి వల కూడా ఇవ్వగలిగితే వాళ్ళు ఆనందంగా జీవితాన్ని గడుపుతారు, పేదరికం పోతుంది. ఆ సూత్రాన్ని నేను అవలంబిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఒకప్పుడు చదువు కూడా ఈ నియోజకవర్గంలో చూస్తే చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు రాకుండా ఉండే పరిస్థితికి వచ్చారు. పరిశ్రమలకు నాంది పలికాం, పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి. అంతేకాదు, మీరు కూడా కుప్పంలో కాడా ఆఫీసులో ఒక వింగ్ కూడా పెట్టి ఏదైతే బిర్లా వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చేయమన్నాం. ఉపాధి అవకాశాలు కూడా ఎక్కడ మంచి అవకాశాలుంటే అక్కడ ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా ముందుకు పోతున్నాం. మన దగ్గర ఉద్యోగాలు కూడా ఒక ఎత్తు అయితే బయట కూడా ఉద్యోగాలు కల్పించే విధంగా కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నాం. అదే సమయంలో నిరుద్యోగ భృతి కూడా ఇచ్చి కొన్ని రోజులు ఉద్యోగం వచ్చే వరకు మీకు అండగా ఉండే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నా. తొందరలోనే నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఇన్ని చేసినప్పుడు మీరు కూడా ఏ ప్రభుత్వం, ఎలాంటి ప్రభుత్వం, ఎవరి వల్ల లాభం వచ్చింది, ఎవరి వల్ల నష్టం వచ్చిందో ఎప్పటికప్పుడు వేరే చేసుకుని ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా ఆశీర్వదించమని మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఆ ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా ప్రారంభించాం, అన్ని గ్రామాల్లో ప్రారంభించాం. 30 రోజులు తిరగమన్నాం. 30 రోజులు మీ అందరి దగ్గర తిరిగి మీరిచ్చే
సమాచారాన్ని తీసుకుని ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అవి కూడా కరెక్ట్ చేసుకుని మళ్లీ పేద ప్రజల సేవకు పునరంకితం అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.